అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలో ఈరోజు డిస్కస్ చేద్దాము. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా! కంటెంట్ అనేది కంపల్సరీ మనం ఫిక్స్ అవ్వాలి. అది ఫిక్స్ అయ్యాకనే డైలీ ఒక షార్ట్ వీడియో, లాంగ్ వీడియో వచ్చేసి వీక్లీ 2 వీడియోస్ కంపల్సరీగా పోస్ట్ చేయాలి. డైలీ పోస్ట్ చేస్తా ఉంటే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెంటనే మనము 1000 అండ్ 1500 వ్యూస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం అండి. స్టార్టింగ్‌లో అయితే 100-200 వ్యూసే వెళ్తాయి. బట్ ఇన్ మీన్ వైల్ మనం అలా 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ మనం చేస్తూ ఉంటే కంపల్సరీగా రీచ్ అనేది వస్తుంది. కన్సిస్టెంట్‌గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే మెయిన్ పాయింట్ అండి యూట్యూబ్‌లో. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం అనేది 2 పాసిబిలిటీస్ అని చెప్పాను కదా! ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మాత్రం మీరు వాచ్ అవర్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్కొక్క వీడియో 8 మినిట్స్ ఉండేటట్టు చూసుకోండి. 8 మినిట్స్ అనేది యావరేజ్గా 50 మెంబర్స్ చూస్తే మనకు యావరేజ్ 1 అవర్ వస్తుంది వాచ్ అవర్, అంతే అండి. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఒక 6 మంత్స్ వరకు కంటిన్యూస్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తే రీచ్ అనేది పెరుగుతుంది. ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతే వాచ్ అవర్స్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. సో పైన ఎగ్జాంపుల్గా నా వీడియో చూపిస్తాను. ఒక 150 వ్యూస్ వచ్చిన దానికి 3 అవర్స్ అలా యాడ్ అవుతుంది. అదే 2000 లేకపోతే 3000 అలాగే 20,000 రీచ్ అయిన వాచ్ అవర్స్ ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ గా పైన చూపిస్తాను, చూడండి. బట్ ఒకటే అండి, ఇక్కడ కన్సిస్టెంట్ గా మనం వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటేనే మన వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతా ఉంటుంది. వెంటనే అయితే 2-3 అవర్స్ అలా యాడ్ అవుతుంది. సో వీడియోస్ త్రూ ఇలా ఉంటుంది. సెకండ్ పాసిబిలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ స్ట్రీమ్ తెలుసు కదా, ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్ నడుస్తుంది యూట్యూబ్ లో. లైవ్ స్ట్రీమ్ అనేది త్వరగా మనం వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే లైవ్ స్ట్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 53 సబ్స్క్రైబర్స్ వచ్చాక మాత్రమే లైవ్ స్ట్రీమ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీకు యాక్సెస్ అనేది అనేబుల్ అవుతుంది. అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డైలీ కన్సిస్టెంట్గా ఒక టైం ఫిక్స్ చేసుకొని లైవ్ అనేది చేయండి. ఏదో ఒక కంటెంట్ మీద ఏదో ఒక దాంట్లో మాట్లాడడానికి ట్రై చేయండి. సో అలా మీరు 3 మంత్స్ కంటిన్యూస్ స్టార్ట్ చేస్తే మీకు వ్యూవర్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా యాక్టివిటీ వస్తే దాని మీద లైవ్ స్ట్రీమ్ చేయండి. స్టార్టింగ్లో అయితే తక్కువ వ్యూస్ వస్తాయి, తక్కువ లైక్స్ వస్తాయి. కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ చేస్తే మీకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. సో లైవ్ స్ట్రీమ్కి ఒక ప్లస్ ఏంటంటే మన ఒక 500 పీపుల్ మన వాచ్ అవర్స్ చూస్తే కాంక్రెంట్ వ్యూస్ అనేది ఉంటుంది. అంటే ఒక 10 మెంబర్స్ ఎట్ ఏ టైం చూడడం స్టార్ట్ చేస్తే మనకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. సో అలా ఎలా అంటే 500 మెంబర్స్ అలా చూస్తే మనకు ఒక్క లైవ్ స్ట్రీమ్ కి యావరేజ్ గా 12-15 వాచ్ అవర్స్ వస్తుంది. అదే లాంగ్ వీడియో కంపేర్ చేస్తే 1 అవర్ రావడానికి మనం ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్ చూస్తే మనకి అనేది వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది. అందుకే లైవ్ స్ట్రీమ్ అనేది చాలా మంది యూస్ చేసుకుంటున్నారు త్వరగా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయడానికి. విత్ ఇన్ 3 మంత్స్ లో లైవ్ స్ట్రీమ్ త్రూ మన వాచ్ అవర్స్ కంప్లీట్ చేయొచ్చు. సో అందరు అనుకుంటారు లైవ్ స్ట్రీమ్ వల్ల త్వరగా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయొచ్చు అని. కాకపోతే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్ వీడియోస్ ఎలా అంటే మెల్లిమెల్లిగా జనాలకు రీచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా 1 ఇయర్ అనేది మీరు వీక్లీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే జనాలకి 1 ఇయర్ తర్వాత ఎంత రీచ్ అనేది వస్తుంది. అదే లైవ్ వీడియోస్ అయితే మీరు లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయలేరు కదా. సో దట్ మీకు ఆఫ్టర్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అప్పుడు రెవెన్యూ రావడం అనేది మీకు చాలా కష్టమైపోతుంది. సో అందుకే లైవ్ స్ట్రీమ్ కంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మాత్రం త్వరగా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయొచ్చు, ఐ అగ్రీ. కాకపోతే మీకు లాస్ట్ మన గెయిన్ ఏంటి, యూట్యూబ్ నుంచి ఎంతో కొంత పేమెంట్ గెయిన్ చేయడమే కదా. ఆ పేమెంట్ రావాలంటే మాత్రం లాంగ్ వీడియోస్ త్రూ మీరు వెళ్తేనే బెటర్. ఈ రోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే 50 మెంబర్స్ చూసారనుకోండి, అదే ఒక 2 వీక్స్ తర్వాత పోస్ట్ చేస్తే ఒక 150 మెంబర్స్, అదే ఒక 1 మంత్ తర్వాత యూస్ చేస్తే ఒక 200 మెంబర్స్, అలా వాచ్ అవర్స్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది, వ్యూవర్స్. అలాగే 2 మంత్స్ తర్వాత ఎలా అవుతుంది, 3 మంత్స్ తర్వాత, 5 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత మన వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ మీకు వాచ్ అవర్స్ అనేది ఇక్కడ కన్సిడర్ కాదు. పేమెంట్ తీసుకోవాలంటే ఓన్లీ వాచ్ అవర్స్ అనేది పేమెంట్ కి ఏం సంబంధం ఉండదండి. ఇక్కడ మెయిన్ యూట్యూబ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి మాత్రమే వాచ్ అవర్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత రెవెన్యూ రావడానికి మీరు వ్యూవర్స్ నుంచి యాడ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంతమంది వ్యూవర్స్ ఎక్కువ చూస్తే ఎన్ని యాడ్స్ ప్లే అవుతాయి, అక్కడ నుంచి పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు అలా కన్సిడర్ చేసుకోండి. ఎక్కువ వ్యూస్ వచ్చేది ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోండి. లైవ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉంటే వాచ్ అవర్స్ అయినాక సేమ్ ఫస్ట్ డే 1 నుంచి స్టార్ట్ చేయడం అవుతుంది. సో నా ఎగ్జాంపుల్ ఏంటంటే నేను లాంగ్ వీడియోస్ చేశాను, లైవ్ చేశాను, నేను బోత్ కంబైన్డ్ గా చేశాను. సో అందుకే నేను త్వరగా కంప్లీట్ చేశాను అనమాట. సో ఎవరైనా మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చేయడం లేకపోతే లైవ్ స్ట్రీమ్ చేయడం ఇది ఒకటే కాకుండా ఏదో ఒకటి చేయకుండా కంబైన్డ్ గా చేస్తే మీరు త్వరగా క్లిక్ అవుతారు. అలా ప్రయత్నించండి, మీరు మాత్రం 100% సక్సెస్ అవుతారు.
లైవ్ చేయడం వల్ల అయితే కంపల్సరీ డిసడ్వాంటేజే ఉందండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తేనే రెవెన్యూ వస్తుంది. నాకు రెవెన్యూ ఎలా వస్తుందని నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇంతే అండి. ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ యూట్యూబ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కంపల్సరీ కామెంట్ లో మెన్షన్ చేయండి. హైప్ అనే బటన్ ఉంటుంది, కంపల్సరీ క్లిక్ చేయండి. ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా. కొత్త యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఛానల్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.